లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్ వంటి కీలక బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో నెగ్గించుకోవాలన్న ప్రభుత్వ పట్టుదల. నీట్ పరీక్ష పేపర్ లీక్, అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, E20 పెట్రోల్, పలు పార్టీలను చీల్చిన ఎంపీలకు వేరుకుంపటి గుర్తింపు తదితర అంశాలపై ప్రభుత్వం మెడలు వంచాలన్న ప్రతిపక్షాల వ్యూహాల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు 19 సిట్టింగులుగా నిర్వహించే ఈ సమావేశాలు హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక న్యాయ సంస్కరణల దిశగా కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ పట్టుదలతో ఉండగా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని విపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో రూపాయి విలువను స్థిరపరచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఆదాయ పన్ను సవరణ బిల్లు 2026 ను ప్రవేశపెట్టనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే సవరణ బిల్లుతో పాటు MSME డెవలప్మెంట్ సవరణ బిల్లు, జాతీయ గౌరవ భంగ నిరోధక సవరణ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జాతీయ గేయం వందే మాతరంను అవమానించిన, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించిన ఇకపై నేరంగా పరిగణించేలా రూపొందించనుంది ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ సవరణ 2026 బిల్లును సమావేశాల తొలి రోజే సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్సభలో పెండింగ్ లో ఉన్న ఫారెన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్, పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు గత ఏప్రిల్లో నిర్వహించిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మోదీ సర్కార్కు భంగపాటు ఎదురైంది. దీంతో ప్రభుత్వం వ్యూహం మార్చింది. తన చేతికి మట్టంటకుండా ప్రతిపక్ష కూటమిలోని పార్టీలను చీల్చి ఈ బిల్లుల ఆమోదానికి మద్దతు కూడగట్టే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎంపీలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఊరు పేరు తెలియని నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ పార్టీ అధికార ఎన్డీఏకు మద్దతు ఇస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలోని శివసేన నుంచి 6 ఎంపీలు ఎన్డీఏ కూటమిలోని శివసేనలో చేరారు. వారికి లోక్సభ స్పీకర్ అనుబంధ గుర్తింపు కూడా ఇచ్చేశారు. అంతకుముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. దీంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఎన్డీఏ చేరువైందని అంటున్నారు. 5-6 సీట్ల మద్దతు తక్కువ ఉన్న విపక్ష కూటమిలోని ఎంపీలను ఆఖరి నిమిషంలో తమ వైపు తిప్పుకొని బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ బిల్లుల సమావేశాల తొలి రోజు సభ ముందుకు రాబోవని అధికార వర్గాలు తెలిపాయి.